మన ప్రభువగు క్రీస్తేసు నామమందు ప్రియులగు సహోదరి సహోదరులారా, అతి పరిశుద్ధుడగు క్రీస్తు యొక్క శ్రమల కాలమునకు మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈనాడు పవిత్ర విభూది బుధవారమును మనము కొనియాడుతూ ఉన్నాం. నేడు మొదలుకొని క్రీస్తు శ్రమలను గురించి అచంచలముగా నిరంతరాయముగా మనము ధ్యానించటం అనేది కొనసాగుతూ ఉన్నది. ప్రియులగు దేవుని ప్రజలారా, ఒకానొక వ్యక్తి మరణించిన తదుపరి వారి ఆత్మను దేవుని సముఖమున తీసుకుని వచ్చారు. ప్రభువు వారి జీవితాన్ని పరిశీలించి వారి పరలోకానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో నిర్ణయం చేస్తూ ఉన్నారు. వారి జీవితాన్ని పరిశీలించిన తరువాత ప్రభువు తీర్పు ఇస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి నరకానికి యోగ్యతను సంపాదించుకున్నాడు, నరక కూపములో పడేయండి అని తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో ఆ యొక్క వ్యక్తి కాళ్ళ వేళ్ళ పడుతూ, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, నేను ఇంకా ఎప్పుడు కూడా పాపం జోలికి పోను, మంచి జీవితాన్ని జీవిస్తాను, ఒక్క అవకాశం ఇవ్వండి నేను మారడానికి అని బ్రతిమాలుతూ ఉన్నాడు క్రీస్తుతో. ప్రభు చెబుతా ఉన్నాడు, నీకు ఒక్క అవకాశమే కాదు, నీవు జీవించిన నాళ్ళు నేను నీకు అవకాశములు ఇస్తూనే ఉంటిని, కానీ నీవు తిరస్కరిస్తూనే ఉంటివి. ఇప్పుడు కొత్తగా నేను ఇంకొక అవకాశం ఇవ్వడానికి పరిస్థితులు అనుకూలించవు, అన్నీ చెయ్యి దాటిపోయాయి అని. నిజమే ప్రియులకు సహోదరులారా, మన జీవితంలో ప్రభువు నిరంతరాయంగా మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మన జీవితాన్ని క్రమపరచుటకు, సమము చేయుటకు, మరలా దైవ మార్గమున రావడానికి ప్రభువు పిలుపును ఇస్తూనే ఉంటాడు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఇది ప్రభు మనకి ఇచ్చేటువంటి పిలుపు. ఈనాడు ఈ యొక్క బూడిద బుధవారమున మనము ప్రభు ఇచ్చేటువంటి ఈ పిలుపును స్వీకరిస్తూ ఉన్నాం. ప్రతి తపస్కాలము కూడా శ్రీ సభ ఒక అనుగ్రహ కాలముగా పిలుస్తూ ఉన్నది. కారణము, దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మార్పు చెందడానికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. పరివర్తన చెందడానికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మన యొక్క ఆత్మలను మనము శుద్ధి చేయటానికి ప్రయత్నము చేయగలిగేటువంటి ఒక అవకాశం ఇది. మనం వేసుకునేటువంటి ఈ దుస్తులే ప్రతిరోజు మాసిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక ఫ్యాన్సీ డ్రెస్ నువ్వు కొన్నావు అంటే అది మరకబడినప్పుడు దాన్ని ఎంతో శుభ్రంగా మీరు చేస్తారు. దానిని శుభ్రపరిచే సమయంలో కత్తులు కటార్లు ఉపయోగించి ముక్కలు చేయడానికి మీరు ఇష్టపడారు. చక్కని సబ్బును ఉపయోగించి మీరు శుభ్రపరుస్తారు. దాని రంగు పోకుండా, దాని ఎక్కడ కూడా అది చినిగిపోకుండా మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఉతికి దాచిపెట్టుకొని మరలా సంతోషంగా దాన్ని ఉపయోగిస్తారు. మరి మన ఆత్మల సంగతి ఏంటి? పాపముతో అవి కూడా మలినపడుతూ ఉంటాయి. వాటిని కూడా శుభ్రపరచాలి. ఇదిగో ఆ శుద్ధీకరణ చేయటం కొరకే ఈ యొక్క తపస్కాలం అనేది ప్రారంభమవుతూ ఉన్నది. ఆది క్రైస్తవ సంఘము ఈ యొక్క తపక్రియల యొక్క కాలమును 6 వారాల పాటు కొనియాడేవారు. 6 వారాలనగా వచ్చేటువంటి ఆదివారం మొదలుకొని తర్వాత మిగిలినటువంటి 6 వారాలు కౌంటింగ్ తీసుకునేవాళ్ళు. అంటే 6 × 7 42 రోజులు వచ్చేవి. ఈ 42 రోజుల్లో 6 ఆదివారాలు వస్తాయి. ఆ యొక్క 6 ఆదివారాలను మనం మినహాయిస్తే 36 రోజులు వస్తుంది. కానీ ఈ తపోక్రియల కాలము పరిశుద్ధ గ్రంథమును అవలంబించుకొని ఉండాలి. పరిశుద్ధ గ్రంథముతో పోలికగా ఉండాలి. 36 అనేటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథమున ఏ ప్రత్యేక స్థానము దానికి లేదు. కానీ 40 అనేటువంటి సంఖ్యకు ప్రత్యేకత ఉంది. ఈ 40 అనేటువంటి సంఖ్యను సమకూర్చి ఒక పరిపూర్ణతను చూపించడానికి 4 రోజులను దానికి జోడించడం జరిగింది. అనగా ఆదివారం ప్రారంభించినటువంటి ఆనాటి ప్రజలు దానికి ముందు 4 రోజులు అనగా శనివారము, శుక్రవారము, గురువారము, బుధవారం
ఈ 4 రోజులు కూడా అందుకు జోడించి 40 రోజుల కాలాన్ని ఏర్పాటు చేశారు. అందుకనే మనము ఈ యొక్క తపోకాలమును బుధవారం రోజున ప్రారంభించి తదుపరి 40 రోజుల కాలం వరకు విస్తరించడం జరిగింది. ఈ 40 అనేటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథముతో ఏకీభవిస్తుంది. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరముల పాటు ఎడారి ప్రయాణము చేసి వాగ్దాన భూమి చేరుకుని ఉన్నారు. ఏలియా ప్రవక్త 40 రోజుల పాటు ఎడారిలో నడవడం అయితేనేమి, మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రభువు 40 రోజుల పాటు ఉపవాసం ఉండి సైతాను శోధనలను ఎదురించి తర్వాత తన సువార్తను పరిచర్య చేసినటువంటి విధానం అయితేనేమి, ఇలా ఎన్నో పోలికలనేవి ఈ యొక్క 40 అనేటువంటి సంఖ్యకు చూపిస్తూ ఒక పరిపూర్ణతను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టియే ఈ 40 రోజుల తపోకాలమును నిర్ధారిస్తూ శ్రీసభ అంతా వ్యాపింపచేసేటువంటి సాంప్రదాయము పునీత గ్రెగరీ గారి యొక్క అధికార ప్రకటన ద్వారా మొదలైంది. మరి ఈ యొక్క తపోకాల ప్రారంభమున మనము మన యొక్క నుదుటి మీద ఈ యొక్క బూడిదను పూసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పవిత్ర కాలమును ఈ బూడిదతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఎందుకు బూడిదతోనే మనం ప్రారంభిస్తూ ఉన్నాము? సాధారణంగా మనం ఇప్పటి వరకు కూడా మన మొహానికి చాలా పూసుకొని ఉంటాం. పౌడర్ అయితేనేమి, వివిధ రకాల క్రీములు అయితేనేమి, ఇవన్నీ మనం ఎందుకు పూసుకుంటాం? ఒక రకమైనటువంటి నిగారింపు కోసం మనం చూసుకుంటాం, ఒక అందంగా కనబడాలి అనేటువంటి రూపం కోసం. కానీ ఈనాడు బూడిదతో ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది ఒక ఆధ్యాత్మికమగు కోణమును ఆంతర్యమును మనకు తెలియచేయటానికి ఈ విధంగా మనం చేస్తూ ఉన్నాం. బూడిద అనేది ఒక విధ్వంసానికి గుర్తు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అన్యాయములు చేసేటువంటి ఆ యొక్క నగరాన్ని నేను నిప్పంటించి దానిని బుగ్గిని చేస్తాను అని వాక్కు చెబుతా ఉన్నది. అదేవిధంగా మలాకి గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే ఈ యొక్క దుష్టులను నేను అణగద్రొక్కుతాను, ఎవరైతే అన్యాయం చేస్తానో వారిని ధూళిలాగా మారుస్తాను అని అక్కడ వాక్కు రాయబడుతూ ఉన్నది. అంటే మనలో ఉండేటువంటి దుష్టమైనది, అన్యాయమైనది అంతా కూడా ధ్వంసం చేయబడుతుంది. ఒక విధ్వంసం చేసి నాశనం చేయబడాలి. అది ఈ బూడిద అనేటువంటి చిహ్న రూపంలో మనకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇక రెండవ ఆంతర్యం ఏంటి అంటే, ఈ బూడిద అనేది పశ్చాత్తాపానికి ప్రతీక. ఎవరైతే తాము తప్పు చేశామనేటువంటి ఆ మనోవేదనను కనబరచాలనుకుంటున్నారో వారు ఈ బూడిదను పూసుకోవడము, బూడిద పైన కూర్చోవడం అనేది చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తలపై అతడు దుమ్ము పోసుకొనెను అని రాయబడింది. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు గోనెను తాల్చి బూడిదలో దొర్లాడుడు అని చెబుతా ఉన్నది. ఇది ఒక మనోవైఖరిని మనకు తెలియచేస్తూ ఉన్నది. ఒక పశ్చాత్తాపాన్ని మనకు ఇది రూఢిపరుస్తూ ఉన్నది అని మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియులకు సహోదరి సహోదరులారా, అంతేకాదండి, ఈ బూడిద అనేది మన యొక్క అయోగ్యతను మనము నిరూపించుకోవడం వంటిది. మనలో ఉండేటువంటి అణుకవును వినయమును ప్రదర్శించుటకు ఇది ఒక చిహ్నముగా ఉంటూ ఉన్నది. ఆది కాండము 18వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రాహాము చెబుతా ఉన్నారు, ప్రభు నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే. అతడు తనలో ఒక అణుకువను ప్రదర్శిస్తూ ఉన్నాడు. తన యొక్క అయోగ్యతను దేవుని ముందు అంగీకరిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం మనం చూసినట్లయితే 30వ అధ్యాయము 19వ వచనము, ఆయన నన్ను నేల మీద పడద్రోసెను, నేను ధూళితో సమానమైతేనే. నేను కూడా నా జీవితము ఈ యొక్క ధూళితో సరిపోయినదిగా ఉన్నది. ఆనాడు నినేవే ప్రజలను మనం చూసినట్లయితే వారందరూ కూడా ఆ యొక్క పశ్చాత్తాపాన్ని, ఆ యొక్క అయోగ్యతను నిరూపించడం కోసము వారందరూ గోనె పట్టును తాలుస్తూ ఉన్నారు. వారందరూ ఉపవాసం ఉంటూ ఉన్నారు.
ఈ మట్టి నుంచి వచ్చినటువంటి ఈ శరీరము మరలా మట్టిలో కలిసిపోతుంది అనేటువంటి ఒక సాదృశ్యమును ఆంతర్యమును కూడా ఈ యొక్క బూడిద అనేటువంటి చిహ్నము ద్వారా మనకు తెలియచేయడం జరుగుతూ ఉన్నది. అనగా మన మానవ జీవితము అతి అల్పమైనది. మట్టిలో పుట్టినటువంటి జీవితము మట్టిలోనే కలిసిపోతుంది. ఉన్న ఈ కొలది కాలమే మనము మార్పు చెందాలి, పశ్చాత్తాప చెందాలి, మన అయోగ్యతను గుర్తించి హృదయ పరివర్తన వైపు మనం వెళ్ళాలి అని మనకు ఈనాడు అర్థమవుతూ ఉన్నది. మరి ప్రియులకు సహోదరులారా, ప్రతి తపస్కాలమందు కూడా మన శ్రీసభ చేసేటువంటి బోధనల్లో తపోక్రియలు అతి ప్రధానమైనవి. ఏంటివా తపోక్రియలు? మొట్టమొదటిది ప్రార్థన. మనము ప్రార్థించేటువంటి వీరులుగా మారాలని బోధిస్తూ ఉన్నది. ఈనాటి సువిశేషంలో కూడా అదే చెబుతూ ఉన్నాడు ప్రభువు. మీరు ప్రార్థన చేయండి, కానీ ఎలా చేయాలి? ప్రభువు చెబుతూ ఉన్నాడు, నీ గదిలో ఉండి ఒంటరిగా ఎవరు చూడకుండా నీ దేవునికి నీవు ప్రార్థన చేయి. ఎవరో చూడాలని నువ్వు చేయాల్సిన పని లేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే రెండవ తపోక్రియ దాన ధర్మాలు. మనం ఏ దానం చేసినా, ఏ మంచి కార్యం చేసినా నువ్వు చెయ్యి, కానీ నీవు చేసేది నీ ఆడంబరము కోసము కాదు, మనసు పూర్తిగా చేయాలి. ఆ దేవుడు చూడాలి అని చేయాలి, కానీ మనుషులు చూడాలని చేయకూడదు. అదేవిధంగా ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఉపవాసం ఉండు, ఆ దేవుని కోసం ఉండు. ఎవరో చూడాలని, నిన్ను గొప్పగా నీ గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో నువ్వు చేయాల్సిన పని లేదు, కానీ దేవుని కోసం చేయాలి. ఈ తపో కార్యాలు అన్నిటిని కూడా మనం పరిశీలిస్తే ప్రభు పదే పదే మనకు చెప్పేది ఒకటే, పరలోకమందుండు తండ్రి గుర్తించే విధంగా చేయి. మనుషులు గుర్తించాలనేటువంటి నెపముతో, ఆలోచనతో నువ్వు ఏ కార్యము చేయవద్దు అని మనకు తెలియచేస్తూ ఉన్నారు ఈనాటి సువిశేషంలో ప్రియులకు సహోదరి సహోదరులారా. అంతేకాదు, ఈ యొక్క తపో కార్యములకు ఎంతో విలువ ఉన్నది. ఇవి పదే పదే వీటి గురించి మనం బోధిస్తూ ఉన్నప్పటికీ ఈ కార్యాలు చేయడం ద్వారా మనలో ఒక నూతన జీవన స్థితిగతులను మార్చేటువంటివిగా ఉన్నాయి. కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తు కోసం మనం ఏది చేసినా అది మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 58వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, ఏలయన ప్రభువు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. పౌలు గారు చెప్తా ఉన్నారు, క్రీస్తు కోసం మీరు చేసేటువంటి కార్యం ఎంత చిన్నదైనా కానీ, ఎంత పెద్దదైనా కానీ అది నిష్ప్రయోజనం కాదు. కానీ ఎలా చేయాలది? క్రీస్తు కోసమే చేయాలి. వేరే దేనికోసము చేయాల్సిన పని లేదు, ఎవరి కోసము చేయాల్సిన పని లేదు, కానీ క్రీస్తు కోసం చేయాలి. క్రీస్తు కోసం నువ్వు చేయగలిగేటువంటి సత్తా నీకుంటే ఇదిగో ఇదే అనుకూలమైనటువంటి సమయము. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ లేఖ 6వ అధ్యాయము 2వ వచనం చివరిలో చెప్పబడుతూ ఉన్నది, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ తపస్కాలమేనండి అనుకూల సమయము. ఇప్పుడే నీవు క్రీస్తు కోసం ఎన్నో కార్యాలు చేయగలిగేటువంటి ఆ యొక్క శ్రద్ధను మనం కనబరచగలగాలి. క్రీస్తు కోసం జీవించేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి. మరి క్రీస్తు కోసం నీవు చేసే ఏ కార్యమైనా కానివ్వండి, అది తపోక్రియలు కావచ్చు, ఇతర మగు ఏ భక్తి కార్యమైనా అయిండవచ్చు, అది క్రీస్తు కోసమే చేసి ఉండాలి. ఈ చేసేటువంటి ఈ క్రమము ఎందుకు చేయాలి అంటే మనలో మార్పు రావడం కోసం, ఒక హృదయ పరివర్తన కోసం. వాక్కు చెబుతూ ఉన్నది లూకా శుభవార్త 13వ అధ్యాయము 3వ వచనము, హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరూ అట్లే నాశనం అవుతారు. ఎవరెవరైతే ఇప్పటి వరకు నాశనం చేయబడ్డారో పాపకూపమున లేదా వివిధ మగు నష్టపూరిత అంశమున, కానీ ఒకవేళ మనము హృదయ పరివర్తనము చెందకపోతే నాశనం అనేది మన జీవితాల్లో కూడా పట్టి పీడిస్తుంది. మరి నాశనం కాకుండా ఉండాలి అంటే ఈ తపోక్రియల ద్వారా హృదయ పరివర్తన అనేది మన హృదయాల్లో ప్రారంభించబడాలి. ఈ విధానంలో మనం చేసే ఉపవాస కార్యమైండవచ్చు, చేసే త్యాగ కార్యమైండవచ్చు, జరిపించేటువంటి ప్రార్థనలు అయిండవచ్చు, ఈ 40 రోజుల కాలము కూడా ఒక తపస్సు కాలము.
దేవుని కొరకు మనము తపస్సు చేయుచున్నాము. దైవ బలము కోసము మనము, దైవానుగ్రహములతో నింపబడడం కోసము మనము శ్రమిస్తూ ఉన్నాము. ఇవి క్రీస్తు శ్రమల కాలం. కేవలము క్రీస్తు మాత్రమే కాదు శ్రమలు అనుభవించింది. ఈ శ్రమల్లో నేను భాగం పంచుకుంటున్నాను అని పౌలు గారు చెప్పినట్లుగా ఆ యొక్క భాగము కోసము నీవు చేయగలగడమే నిజమైనటువంటి తపస్కాలమున మనము కొనసాగడము. ప్రియులకు సహోదరులారా, ఈ క్రీస్తు శ్రమల కాలమున మనము చేసే ప్రతి కార్యము, ప్రతి భక్తి కార్యము కూడా క్రీస్తు ఆశీర్వదించాలని, ఈ శ్రమల కాలములో మనము కూడా భాగస్థులమై క్రీస్తు ఇచ్చేటువంటి ఆ రక్షణమును, ఆ రక్షణానందమును ప్రతి ఒక్కరము కూడా పొందుకునేటువంటి కృపను, పునరుత్థాన భాగ్యమును పొందుకోగలిగేటువంటి యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. క్రీస్తు నాథుడు ఇచ్చు రక్షణ మీకు లభించునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.